హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలేంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పేపర్‌లోకి వెళ్తే, మమతా బెనర్జీపై తిరుగుబాటు, షాక్ ఇచ్చినటువంటి 58 మంది ఎమ్మెల్యేలు, టీఎంసీ శాసనసభాపక్ష నేతగా దీదీ వేటు వేసినటువంటి రితభద్ర, ఆమోదించినటువంటి స్పీకర్, మమతా వెంటున్నది కేవలం 22 మందే అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. 58 మంది ఎమ్మెల్యేలు ఆమె పక్క తిరుగుబాటు చేసినట్లు ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ చీలిక దిశగా అడుగులు వేస్తుంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు బుధవారం దీదీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అంతేకాకుండా ఆమె 2 రోజుల కిందట సస్పెన్షన్ వేటు చేసిన రితుభద్ర బెనర్జీ శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ రతీంద్ర బోస్కు లేఖ సమర్పించడం, ఆ లేఖను స్పీకర్ వెంటనే ఆమోదించడం, రితు భద్రత శాసనసభ పక్ష నేతగా గుర్తించడం, విపక్ష నేత గదిని కూడా కేటాయించడం బుధవారం చకచకా జరిగిపోయింది అంటూ ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. దీని వెనకాల కేంద్ర పెద్దల హస్తం ఉంటుందండి. లేకపోతే ఇంత చకచకగా అడుగులు పడవు. దాని గురించి ఒక బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. పోతే నిన్న కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేశారండి. మరో 13 మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసినట్లు ఒక బ్యానర్ వార్త ఇక్కడ వేశారు. దాని గురించి చూద్దాం. కర్ణాటకలో 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం సాయంత్రం లోక్సభలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మరో 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అంటూ ఒక బ్యానర్ వార్త వేశారు. పోతే చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఘోర అగ్ని ప్రమాదం. ఢిల్లీ హోటల్లో 21 మంది దుర్మరణం. మృతుల్లో 11 మంది విదేశీయులు, 35 మంది తీవ్ర గాయాలు, 19 మంది పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు ఒక బ్యానర్ వార్త చూడొచ్చండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీరు నగర్ హౌజ్రాలి ప్రాంతంలో ఫరీష్ స్టేజ్ బెడ్ అండ్ బేసిక్ ఫాస్ట్ హోటల్ గా భారీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది భారతీయులు కాగా మిగిలిన వారు 9 మంది ఆఫ్రికా, 2 తుర్క్ మొనియస్తాన్‌కు చెందిన వారుగా ఈ ప్రమాదంలో గాయపడినటువంటి విషయాల గురించి ఇక్కడ రాశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు రాశారండి. దాని గురించి మనం చూడొచ్చు. పోతే కల్తీ నెయ్యి సొత్తుతో రియల్ దందా 45 కోట్ల స్థిరాస్తిని కొన్నటువంటి ముఠా నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట విలువైనటువంటి చరాస్తులు నిగ్గు తేల్చిన ఈడీ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు. అక్రమ సొత్తుతో కూడబెట్టినటువంటి స్థిరాస్తులు కొన్ని అని ఈ కల్తీ నెయ్యి విషయం గురించి బ్యానర్ వార్తలో రాశారండి. ఈ కల్తీ నెయ్యి విషయం జరుగుతూనే ఉంది. ఈడీ దర్యాప్తు జరుగుతూనే ఉంది. వైకాపా హయాంలో తిరుపతి తిరుమల దేవస్థానం లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి ముఠా దీని ద్వారా కొల్లగొట్టిన సొత్తుతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ నిగ్గు తెచ్చింది. దాదాపు 45 కోట్ల విలువైన వాణిజ్య నివాస స్థలాల కొనుగోలుకు, భారీ భవనాల నిర్మాణం వంటి చేపట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆర్ఏ డైరీ, విష్ణు డైరీ, మాల్ గంగా డైరీ ముసుగులో సీతేకు కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి భోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది అంటూ ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చండి. పోతే కొంచెం మనకి టైం అయిందండి. నేను ఈ షిఫ్ట్ కొంచెం డ్యూటీకి వెళ్ళి రావడం వల్ల కొంచెం తొందరగా చెప్పుకుంటున్నాం. కూలంకుషంగా చెప్పుకోలేం, ఏమీ అనుకోవద్దు. పోతే బిర్జికేమకు పేకాటకు తేడా తెలియదు. వైకాపా వారి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? రిజర్వేషన్ల అమలుకు అన్ని కేంద్రం గుర్తించినటువంటి క్రీడా కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి వాటినే పరిగణలోకి తీసుకున్నాం. దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి అని చెప్పి నిన్న పేర్ని నాని పేకాట ఆడే వాళ్ళకి ఈ డిఎస్సి పదవులు ఇచ్చారు, అది టీచర్ పోస్టులు ఇచ్చారని చెప్పి పేకాట ఆడే వాళ్ళకి ఇచ్చారని చెప్పి పేర్ని నాని వ్యాఖ్యల్ని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు నిన్న పేర్ని నాని. డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి విషయం గురించి ఇక్కడ మనం చూడొచ్చు. గొడ్డలపాటి విధ్వంస అడ్డుగోలుకు విమర్శించడం తప్ప ఏమీ చేత కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పేకాటలో ఫస్ట్ వచ్చిన డిఎస్సి కోటాలో ఉద్యోగం ఇచ్చారంటూ వైకాపా నాయకుడు పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డాడు. అతనికి బుద్ధి జ్ఞానం ఉన్నాయా? బిర్చి గేమ్ కు పేకాటకు తేడా ఏంటో
దానికి నిర్వహించడం కూడా తెలియదు అని ఒలింపిక్ అసోసియేషన్ కింద వివిధ క్రీడల వేరు వేరు సంఘాలు ఉంటాయి. కేంద్రం వాటిని సంప్రదించి ఏ క్రీడకు రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై ప్రాథమికంగా వర్గీకరించి చేసి వాళ్ళు రూపొందించాం. దాన్నే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అయినా వైకాపా నాయకులు అన్ని తెలివితేటలు ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఆయన మాట్లాడినటువంటి దాని గురించి ఆంధ్ర వార్తలో వేశారు. మనం దీని గురించి నిన్న వీడియో తీసుకుందాం అనుకున్నాం. తీసుకోలేదు. ఖచ్చితంగా దీని గురించి అయితే ఒక వీడియో తీసుకుంటాం. పదవపోతుంది కీలక వ్యవస్థలో అంతర్గత తిరుగుబాటు. పీఈసీ, ఇంటెలిజెన్సీ, న్యాయ వ్యవస్థలోకి కీలక వ్యక్తులు నాతో టచ్ లో ఉన్నారు. మోదీ, షా ఎమర్జెన్సీ విధించొచ్చు. రాహుల్ గాంధీ సంచలనటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కొంతమంది మంత్రులు రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నారు అని చెప్పి ఆయన సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఒకసారి చూద్దాం. పోతే కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఆపి ఉండదు. రేవంత్ రెడ్డి తెలిసి జరుగుండకపోవడం లేదు. కాంగ్రెస్ నాయకుల విద్వేషాల మాటలు సరికాదు. కేసీఆర్ తప్పుగా మాట్లాడి ఉండరు. 3 జిల్లాల రాజధాని ఏమిటి? రియల్ ఎస్టేట్ లో భూములు అమ్ముకోవడానికి లేదా అని చెప్పి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణలో జరిగినటువంటి సభను గురించి ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో జనసేన నవనిర్మాణ సభ ముందే అనుకుని ఊహాత్మకంగా ఏర్పాటు చేసింది కాదని, అలాగే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని సభను ఆపుండదని అనుకోవడం లేదని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేసింది కాదని చెప్పారు. అలా చినికి గాలివాన అయిందే అంతేకాని నిజానికి వాళ్ళు అనుమతి ఇచ్చి ఉంటే ఆ సభ మామూలుగా జరిగిపోయేది. ఇంత హడావిడిగా జరిగేది కాదని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయనకి తెలియదని చెప్పి మాట్లాడారు. సెకండ్ పేజీలోకి వెళ్దాం. సెకండ్ పేజీలో ఈ కంటిన్యూషన్ వార్తలే ఉంటాయి. అదే ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి రాశారు. కంటిన్యూషన్ గా సాగరం సాక్షిగా సైకిల్ పండుగ పర్యావరణ పరిరక్షణ వ్యాయామంపై అవగాహన కల్పించేందుకు విశాఖ సముద్ర గర్భంలో నలుగురు ఇట్లా సముద్ర మార్గంలో సైకిల్ దొక్కారంటే దాని గురించి చేశారు. తండ్రి ఐసీయూలోకి, కుమారుడికి కుటుంబం అగ్నిలో కీలకం అని చెప్పి బ్యానర్ వార్త. ఏడాదిన్నర లోపు మోదీ పదవి పోతుంది అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి విషయం చేసుకొచ్చారు. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక సునామీ రాబోతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధరలు ఆరంభం మాత్రమేనని, దేశంలో మునిపెన్నడూ చూడని స్థాయి ఆర్థిక సంక్షోభం రాబోతుందని, దాన్ని ఎవరు ఆపలేరని రాహుల్ గాంధీ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల ప్రభావం నుంచి దేశాన్ని రక్షించే వ్యవస్థలను అధికార బీజేపీ బలహీనపరుస్తుంది అని చెప్పిన రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వర్క్ రాశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు రెట్టింపు చేస్తాం. కేంద్ర మంత్రి రాజీవ్ సింగ్ రాష్ట్రంలోని 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు అంటూ బ్యానర్ వర్క్ అండి. కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం మొదటి పేజీలో దాన్ని కంటిన్యూషన్ చేశారండి. పోతే మన ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి గుర్తింపు. ఏపీసీఎస్ ప్రతిష్టాత్మక ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైజ్ 2026 అందజేసినటువంటి స్వీడన్ సంస్థ అంటూ బ్యానర్ వర్క్ వచ్చారు. సో ఇదండి ఈనాడు వార్తలు. కొంచెం స్పీడ్ గా చెప్పుకున్నాం. సాక్షిలో కూడా ఒకసారి చూద్దాం. పోతే సాక్షిలో ఒకసారి చూద్దామండి. బ్యానర్ వార్తలన్నీ ఒకసారి కొంచెం స్పీడ్ గా చెప్పుకున్నాం. మా భవిష్యత్తు మట్టుకొట్టిపోతుంది, మెరిట్ తో సత్కార ఆటలు అని చెప్పి మన వారి టీచర్ ఉద్యోగులు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ ను మార్చారు అని చెప్పి బ్యానర్ వార్త. ఈ డిఎస్సి మీదనే ప్రతిరోజు వార్తలు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మాత్రం కొంచెం కూలంకుష చెప్పాలి. ఎన్నిసార్లు లోకేష్ ని కలవాలని ప్రయత్నించినా మా ఇంటి దరిదాపుల్లోకి రానివ్వట్లేదు అని చెప్పి, ఆ ఇంటి దరిదాపుల్లో రానివ్వట్లేదు. ఏ పరీక్ష రాయాలని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చే మెరిట్ లో ఉన్న మాకు అన్యాయం చేశారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ టాప్ ర్యాంకులు సాధించిన స్పోర్ట్స్ కోటా పేరుతో దగా 1:1 నిష్పత్తితో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఉద్యోగం రావాలి కదా, కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. మా గోడు సాక్షితో చెప్పుకుంటే మమ్మల్ని ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంతో మాకు న్యాయం జరగదు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నట్టు బ్యానర్ వార్త రాశారండి. పోతే సిబిఐతో విచారించాలి, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోరాడతామని వైఎస్ జగన్ భరోసా. పరీక్ష నిర్వహణ, ఎంపికతో అంతులేనటువంటి అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా జీవోలు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగులు ఇచ్చేశారు. దానివల్ల అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ న్యాయం జరగాలి. పార్టీ నుంచి లీగల్ ప్యాలెస్ ఏర్పాటు చేసినటువంటి తరఫున న్యాయం పోరాటం చేస్తాం. అన్యాయం జరిగిన అభ్యర్థులకు ధైర్యం కోల్పోవద్దు, ఓపిక పట్టండి. మనం ప్రభుత్వం రాగానే, సేమ్ డైలాగ్ అండి, మన ప్రభుత్వం రాగానే డిఎస్సి కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం.
తప్పు జరిగిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డిఎస్సీలో అన్యాయం జరిగే వారికి న్యాయం జరిగిందని మా హయాంలోనే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని చెప్పి చేశారు. పోతే ఇలాంటి చిరు వ్యాపారులపై బాబు సర్కారు ఉక్కుపాదం అని ఒక బ్యానర్ వార్త ఉందండి. తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం నిరుక్షాపుణ్యంగా అంటే అన్యంగా తొలగించారని దుకాణాల్లో చిన్నటువంటి చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. కానీ తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లు తోస్తున్నటువంటి వారిని పోలీసులు అడ్డుకున్నారని చెప్పి నిన్న ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. యువకుడిపై థర్డ్ డిగ్రీ ఏంటండి? బ్యానర్ చించారన్న కారణంతో బీసీ వర్గాలకు చెందిన యువకుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి ఘటన చిత్తూరు మండలం బిఎన్ఆర్ పేట గ్రామంలో జరిగిందంట. థర్డ్ డిగ్రీ చూడండి పోలీసు వాళ్ళు ఏ విధంగా కొట్టారు. దాన్ని వార్తగా రాశారు. ఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఆంధ్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 30 సబ్జెక్టులో నిర్వహించినటువంటి ఈ పరీక్షకు 27,075 మంది హాజరవగా 2,143 మంది అర్హత సాధించినట్లు బ్యానర్ వార్త ఉందండి. ఇది చెప్పుకున్నాం. ఢిల్లీలో ఘోరం ఇరుకైన హోటల్లోని భారీ అగ్ని ప్రమాదం, 21 మంది సజీవ దహనం, మృతుల్లో 11 మంది విదేశీయులేనని చెప్పి మనం చెప్పుకున్నామండి. పోతే ఇది చెప్పుకున్నాం. 2 ముక్కలైన దీదీ పార్టీ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో అతిపెద్ద చీలిక అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం. మళ్ళీ గొడవ జరుగుతుందండి ఇరాన్కి అమెరికాకి. ఇరాన్ ప్రతీకారం. కువైట్, బహ్రెయిన్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు. పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినటువంటి ఇరాన్ సైన్యం. కువైట్ ఎయిర్పోర్ట్ పై దాడిలో భారతీయుడు ఒకరు మృతంటండి. ఇరాన్ చర్యలు ఖండించినటువంటి భారత ప్రభుత్వం అని చెప్పి ఒక బ్యానర్ వార్త. నేడు వడగాల్పులంట. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పలు గ్రామాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు అని ఈ వాతావరణ శాఖ గురించి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. సోషల్ మీడియా పోస్టులను, అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా? అనుమానాలు ఆధారంగా సెక్షన్ 143 కింద కేసు పెట్టడం చట్టవిరుద్ధం. ఈ సెక్షన్ కింద కేసుకు ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశాన్ని నిరూపించాలి. అలాంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపలేరు. పోలీసుల హైకోర్టు స్పష్టీకరణ. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై హైకోర్టు తీర్పు అని బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సో ఇదండి సాక్షిని కూడా కొంచెం టచ్ చేసాం. మీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.